ప్రియా ప్రియా మనం కేబుల్ కి ఎంత కడుతున్నాం? ఏంటి? కేబుల్ టీవీ వాడికి మనం నెలలా ఎంత డబ్బు కడుతున్నాం అని అడిగాను. 200. ఒకవేళ కేబుల్ వద్దనుకుంటే మనం దాన్ని కట్ చేయించచ్చు కదా. చిన్నప్పుడు ఎప్పుడో నువ్వు నా దగ్గర దెబ్బలు తిన్నావురా. కేబుల్ కట్ చేసావనుకో ఇప్పుడు మళ్ళీ దెబ్బలు తింటావు. ఇవాళ వంట ఏంటి? ఇంతకు ముందు ఏమన్నారు? సారీ, సరిగా వినపడలేదు. ఏదో కట్ చేస్తానన్నారే. మీకు కావాలంటే కూరగాయలు కట్ చేసిస్తాను అన్నాను. ఏంటి? కేబుల్ కనెక్షన్ కట్ చేస్తావా? అవును, కట్ చేయమంటారు. మరి లేకపోతే ఏంటి? ఎవరైనా టీవీ చూస్తున్నారా? నెలకి 200 రూపాయలు కడుతున్నాము. ఆ డబ్బులు నేను సేవ్ చేసి నా లోన్ ని త్వరగా ఫినిష్ చేస్తాను. కేబుల్ కట్ చేసి ఆ 200తోనే ఇంటి లోన్ ఫినిష్ చేయాలంటే మాకు ఇల్లే అవసరం లేదు. కేబుల్ ఉంటే సరిపోతుంది. రే ఏమిట్రా మధ్యాహ్నం భోజనానికి వచ్చావు? నిన్ను డిస్టర్బ్ చేయడం ఎందుకులేని టీవీ పెట్టడం మానేస్తే పెద్ద బెట్టి చేస్తున్నావు. మేము టీవీ చూస్తాం, నువ్వు వెళ్ళి టీవీ పెట్టమా? వాళ్ళకు చెడు చూస్తాం. ఒరేయ్, అందరూ బాగుండాలని ఒక కొత్త సీరియల్ రా, ఫ్యామిలీ సబ్జెక్ట్ రా, దెయ్యాలు కూడా వస్తున్నాయి, చాలా బాగుందిరా. రెండు రోజులుగా సీరియల్ చూడక ఏమీ తోచలేదు. మొత్తానికి ప్రెగ్నెంట్ అయింది. పాపం గాయత్రి, ఈ సీరియల్స్ అన్నిటితోనూ మంచి వాళ్ళకే కష్టాలు. అయ్యో అత్తయ్య, సీరియలే కదా, దీనికి ఎందుకు ఇంత టెన్షన్? ప్రియా, రైస్ కుక్కర్ ఆన్ చేయడం మర్చిపోయాను, ఆన్ చేసి త్వరగా త్వరగా వచ్చాయి. ఇంట్రెస్ట్ గా ఉన్నప్పుడే యాడ్స్ వేస్తారు. అయ్యో, ఏం జరుగుతుందో ఏమిటో టెన్షన్ గా ఉంది. మనో, మమ్మల్ని వేళాకోళం చేసి మీరు నక్కి నక్కి సీరియల్ చూస్తున్నారా? మేమేమనుకో. వెళ్ళండి వెళ్ళండి, హాల్లో కూర్చొని చూడండి. ఏమైంది? అదోలా ఉన్నారు, చెమట్లు పడుతున్నాయి. హలో 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 ప్రియా ప్రియా అయ్యో ప్రియా 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 ఏమైంది? ఏమైంది ప్రియా? ప్రియా 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 ఏమైంది ప్రియా? ప్రియా వదిన వెంటనే ఫోన్ చేసి అంబులెన్స్ పిలువు. ప్రియా ప్రియా నా వైఫ్ కి ఇప్పుడు ఎలా ఉంది? అసలు ఏం జరిగింది? ఏం జరిగిందో తెలియదు డాక్టర్, కానీ మేడమెట్ల నుంచి దొల్లు కూడా కింద పడిపోయింది. తను ప్రెగ్నెంట్ కూడా డాక్టర్. నా వైఫ్, నా బిడ్డ డాక్టర్. తను లేకుండా నేను బతకలేను డాక్టర్. చెప్పండి డాక్టర్. డాక్టర్, నాకు చాలా భయంగా ఉంది డాక్టర్. తన ప్రాణానికి ఏం ప్రమాదం లేదు కదా? తను నాకు దక్కుతుందా? ప్రాణాలతో బయటపడుతుందా? చెప్పండి డాక్టర్, చెప్పండి డాక్టర్. ఏం మాట్లాడలేదు, ఏదో ఒకటి చెప్పండి. మీరు మౌనంగా ఉండడం చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది డాక్టర్. తను నాకు దక్కుతుందా? ప్రాణంతో బయటపడుతుందా? డాక్టర్, ప్రియకి ఎలా ఉంది? ఏం చెప్పాలో అర్థం కావటం లేదు. తను అడ్మిట్ చేసి 24 అవర్స్ అవుతుంది. మీరు ఇంకా ఏమి చెప్పకపోతే ఎలా డాక్టర్? మనోజ్, మీరందరూ నాకు చాలా కావలసిన వాళ్ళు. మీతో నేను అబద్ధం చెప్పదలుచుకోలేదు. మా ప్రయత్నం ఏదో మేము చేస్తూనే ఉన్నాం. కానీ
పరిస్థితి క్రిటికల్ గానే ఉంది. I'll do my best. పేషెంట్ పల్స్ రేట్ డౌన్ అవుతోంది. Excuse me. రే తనకి ఎలా ఉందట్రా? ఉండమ్మా ఉండు. ఏంట్రా నువ్వు రోజంతా ఐసీలోనే ఉంది. అసలు డాక్టర్ గారు ఏం చెప్పారా? ఏమీ చెప్పలేదమ్మా. మన డాక్టర్ గారే మనకేం చెప్పలేదంటే ఇంకెవరు చెప్తారా? మనల్ని ఆ దేవుడు ఎందుకు ఇలా పరీక్షిస్తున్నాడు? నాకెందుకో చాలా భయంగా ఉందిరా. ఎక్స్క్యూజ్ మీ, నేను కొంచెం ఈ టీవీ ఆన్ చేసుకోవచ్చా? నో ప్రాబ్లం, చేసుకోండి. God. Come on. ఇదిగో బాబు, ఆ టీవీ ఎందుకు రానవట్లేదు? అది 2-3 రోజులుగా పనిచేయట్లేదు సార్. ప్రియా, నన్ను క్షమించు మనో. ఎందుకు? నా వల్లేక ఇదంతా. నేను కాస్త జాగ్రత్తగా ఉండాల్సింది. మనం పిల్లల కోసం ఎంతో ఆశపడ్డాం. ఇప్పుడు ఏమైంది? రే, ఏమైందని? నీకేం కలదు కదా, అదే ముఖ్యం. నీకేదైతే నా పరిస్థితి ఏమిటి చెప్పు. దీనికంతటికీ శిక్షగా మన ఇద్దరం 100 మందిని కనబోతున్నాం. It's okay. I'm sorry. It's okay. It's okay. I'm sorry, Manohar. Thank you so much, doctor. Hey. Thank you so much, doctor. నేను మీకు ఏం చేయాలో చెప్పండి. నాకెందుకు చేయడం మనోహర్? 24 గంటలు గడిచినా తన ప్రాబ్లం ఏంటో నాకు అర్థం కాలేదు. మొత్తం టెస్ట్లన్నీ చేశాను, రిపోర్ట్స్ అన్నీ నార్మల్గా ఉన్నాయి.
ఇప్పుడు 1 గంటలో డిశ్చార్జ్ కాబోతుంది. సింగిల్ టాబ్లెట్ కూడా ఇవ్వలేదు మనోహర్. వెరీ సర్ప్రైజింగ్. మీరు థ్యాంక్స్ చెప్పాలనుకుంటే కింద కాంపౌండ్ లో గుడి ఉంది, వెళ్ళి కొబ్బరికాయ కొట్టరండి. షూర్. నాకేం కావాలని అడిగారు కదా, వెళ్ళి ఈ వైటమిన్ టాబ్లెట్స్ తీసురండి, ఆవిడకి ఇవ్వాలి. షూర్ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. దాట్స్ ఓకే. వచ్చేస్తాను. ఐల్ జస్ట్ బి బ్యాక్. ఓకే. సార్ 165. థ్యాంక్ యూ. సార్ చేంజ్. ఎక్స్క్యూజ్ మీ, నేను ఈ పేపర్ చూడొచ్చా? చూడండి. థ్యాంక్ యూ. ఎవరు సార్, మీకేం కావాలి? ఎవడి ఐటీవీ షూటింగ్ ఇక్కడే జరుగుతుందా? అవును సార్. అందరూ బౌడర్ అనే సీరియల్ ఇక్కడే షూట్ చేస్తున్నారు. అవును సార్. సీరియల్ కి సంబంధించిన రైటర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఇక్కడే ఉన్నారా? ఉన్నారు సార్. నేను కొంచెం వాళ్ళని మీట్ అవ్వాలి. సార్ ఇంతకీ మీరెవరు సార్? నేను ఒక బిజినెస్ మ్యాన్ ని. ఆ సీరియల్ స్పాన్సర్షిప్ విషయంగా వాళ్ళతో మాట్లాడాలి. ఓ అలాగా, రండి సార్, లోపలే ఉన్నారు, రండి. ఈ రోజు ఈ కార్యక్రమంలో ఓ కుటుంబం సంతోషంగా ఉండాలంటే ముఖ్యమైన పాత్ర ఎవరిది అనే విషయం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ షో కాదు, మధ్యాహ్నం 1 గంటకి అందరూ బాగుండాలి అని ఐటీవీలో ఒక సీరియల్ వస్తుంది. ఆ సీరియల్ గురించి నేను మాట్లాడుతున్నాను. ఇదేనండి అది. మీరు ఇక్కడే ఉండండి, ప్రొడ్యూసర్ గారు ఆ పక్కన ఉన్నారు, నేను వెళ్ళి పిలుచుకొస్తాను. కానీ ఈనాడు సొసైటీలో చాలా మంది ఆడవాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు. సో దే ఫీల్ హాఫ్ ఆఫ్ ది బర్డన్ ఈస్ దేర్స్. నా ఎక్స్క్యూజ్ మీ. హలో హలో, ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఎక్స్క్యూజ్ మీ. వెల్కమ్ బ్యాక్ టు అందరూ బాగుండాలి. ఈ కార్యక్రమ విజయానికి కారణం ప్రతి ఎపిసోడ్ లోనూ కుటుంబంలో నిత్యం జరిగే విషయాల గురించి మనం చర్చించుకోవడం. మన ప్రస్తుత జీవన విధానంలో ఉమ్మడి కుటుంబం మంచిదా లేక షేరింగ్ కాపురం మంచిదా? ఎంతవరకు మన డిస్కషన్ చాలా ఘాటుగానే జరుగుతూ వస్తోంది. ఎక్కువ మంది తమ ఒపీనియన్స్, ఇన్ఫాక్ట్ వెరీ స్ట్రాంగ్ ఒపీనియన్స్ వివరంగా చెప్తారు. ఆ డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. ఇది మీరు చెప్పండి, మీ ఒపీనియన్ ఏమిటో. హలో, నేను మనోహర్ మాట్లాడుతున్నాను. చెప్పు. ప్రియా ఎలా ఉంది? కాస్త నయమే, నిద్రపోతోంది. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసారా? రేయ్,
ఎందుకురా డిస్టర్బ్ చేస్తున్నావు? సీరియల్ చూస్తున్నాను, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ముఖ్యమైన విషయం అయితే చెప్పు. అమ్మా లేదంటే అరగంట తర్వాత ఫోన్ చేయి. ఏ సీరియల్ చూస్తున్నావు నువ్వు? అదేరా మన సీరియల్ అందరూ బాగుండాలి.